గైస్ 1000 రూపాయలు అయితే పట్టమని చెప్పాను. మనకు డీజిల్ అయితే 93.5 అయితే ఉంది. ఇక్కడ చూద్దాం ఎంత వస్తుందో. లీటర్ల 70 అయితే వచ్చింది. 1000 రూపాయలకి పాయింట్ అయితే లేచింది గైస్. ట్రిప్ అయితే 0 చేద్దాం. అదే ట్రిప్ బి టోటల్ డిస్టెన్స్. ట్రిప్ అయితే 0 చేద్దాం. నేను డీజిల్ కొట్టిన ప్రతిసారి అయితే చేస్తాను. ఓకే గైస్, ఈ 1000 రూపాయలకి ఎంత దూరం తిరిగిందో చూద్దాం. గాయస్ మనం ఇప్పుడైతే ఈ బొలెరోని అయితే ఫాలో అవ్వాలి. అదైతే మనల్ని మైన్స్లోకి అయితే తీసుకెళ్తుంది. అందులో అయితే పార్టీ ఉన్నాడు, మన తెలుగుడే. పక్కనే రైల్వే ట్రాక్ పైన. సో రైల్వే ట్రాక్ అండర్ గ్రౌండ్ నుంచి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. చూద్దాం మరి మైన్స్ ఎలా ఉంటుందో. 120 ఎకరాస్ అంటే బాక్సైట్ మైన్స్. నాకు అలాంటి మైన్స్ కూడా అంటే చాలా ఇంట్రెస్ట్. సో గాయస్ ఇక్కడైతే క్వారీ అయితే ఉంది. ఇది మొత్తం మైనింగ్ ఏరియాలు అనుకుంటా. ఈ రూట్లో అయితే వెళ్తున్నాం. గాయస్ మనదైతే ఆఫ్ రోడింగ్ అయితే చేస్తుంది గాడి. అయ్యి బాబాయ్, మొత్తం మట్టి రోడ్డే. మైన్స్ అన్నాక అలాగే ఉంటాయి కదా. చూడండి ఆ పక్కన కొండ. ఆ బొలెరో ఏమో స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. అదేం స్మూత్ సస్పెన్షన్ కదా. మనదేమో కట్టలో ఎగరేత స్పీడ్గా వెళ్తే. చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుందో. ఐ ఎక్సైటెడ్. గాయస్ కొండ అయితే ఎక్కుతున్నాం మరి మన బండి. బండి 2వ గేర్లో అయితే ఎక్కుతుంది. బోలెరో చూస్తారా మనం ఇప్పుడు అలా ఎక్కాలి రౌండ్ తిరిగి. వర్షంగానే వచ్చిందంటే మామూలుగా ఉండదు ఇక్కడ. రోడ్డు చూపిస్తూ ఉంటారా? రోడ్డు కొండలు. బాగా పైకి అయితే వచ్చేసాం అనమాట, నెత్తి పైకి. చూడండి ఇది మైన్ స్టార్ట్ అనుకుంటా. మామూలు అడ్వెంచర్ కాదు. మరి వీడియో ఎలా వచ్చినాయి చూడాలి. గాయస్ ఈ కొండపైన ఏదో విలేజ్ అయితే ఉన్నట్టుంది. చూడండి అక్కడ ఇల్లులు. అందుకని ఇక్కడ బాక్సైట్ మైనింగ్ ఉందని తెలిసినట్టుంది. గాయస్ మనం వచ్చిన దారిలో అయితే ఈ లారీ ఎలా వచ్చిందో తెలియదు. మరి కుక్కలను వేసుకుని టిప్పర్లో ఈ క్రేన్స్ అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ కొండపైన విలేజ్ కూడా ఉంది, ఇల్లులు. మరి ఇక్కడ పంట కూడా వేస్తున్నారు. మరి వరి వేస్తున్నారు, ఇంకా ఏ ఉన్నాయి. మరి వీళ్ళకి వాటర్ ఎలా వస్తుందో తెలియదు. ఇక్కడ అక్కడ ఒక నీళ్ళు, ఇక్కడ ఒక నీళ్ళు ఉన్నాయన్నమాట. మీకు కనబడుతుందో లేదో. ఇదిగోండి ఇల్లు. ఇంకా ఎవరు మాకు కనిపించినాయి. బాగా ఎటు కొండదు. మరి ఇంతలోకి ఎలా వచ్చారో వీళ్ళు. दूसरी बात ऊपर में हुक ने दिया जो इंजीनियर इसको बनाया है, ऊपर में हुक होना चाहिए। मेरा तो
అవి పైన ఉన్నవాడిని కూర్చోమన్నా బండి వెళ్తాయి కనుక పైన ఉన్నవాడు కూర్చోవాలి. సైడ్ కాదు आगे 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 చూడండి గాయస్ లొకేషన్ ఎంత బాగుందో. మొత్తం కొండపైన చాలా విలేజ్లు అయితే ఉన్నాయి. ఇక్కడైతే మైనింగ్ అయితే జరుగుతుంది. ఆ పక్కన కూడా బాగుంది. అక్కడ ఒక 10 ఇళ్ళు, అక్కడ ఒక 10 ఇళ్ళు, అక్కడ ఒక 10 ఇళ్ళు అయితే ఉన్నాయి. గాయస్ కరెక్ట్గా అన్లోడ్ అయితే చేసుకుని ఆఫీస్ కాడికి అయితే వచ్చాము. ఇక్కడే ఆఫీసు. కరెక్ట్గా ఆఫీస్ కాడికి వచ్చినప్పటికైతే బండి ఆగిపోయింది. బండి అయితే ఇప్పుడు స్టార్ట్ అవ్వట్లేదు. మొత్తం యాడ్లు 0 అయిపోయింది కదా. సో యాడ్లు పూర్తిగా అయిపోయింది. అత్మాత్రం అలా స్టార్ట్ చేసామంటే పంపు అయితే పోతుంది. ఇక్కడ నుంచి అయితే 6 కిలోమీటర్లు షోరూమ్ ఉంది. ఇప్పుడైతే 1 గంట అయింది. భోజనానికి అయితే వెళ్ళిపోతారు. సో మనం ఏదో రకంగా అక్కడికి వెళ్ళి ఆ యాడ్లు తెచ్చుకుని పోసుకుని ఇక్కడ నుంచి అయితే జంషెడ్పూర్ అయితే వెళ్ళాలి. సో అక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అయితే ఉందంట. సరే మరి చూద్దాం ఏం జరుగుతుందో. బైక్ మన అయితే అంటే అప్డేట్ అయిపోయింది కదా. మనం అయితే ఈ బొలోరో వేసుకుని షోరూమ్ కాడికి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ మనం తెచ్చిన పార్టీ అయితే తెలుగు అతను అయితే పనిచేస్తున్నాడు. అతనే మన తెచ్చిన సరుకు అయితే డెలివరీ తీసుకున్నాడు. అతను అడిగితే ఈ బొలోరో అయితే పురమాయించాడు. సో దీని మీద వెళ్ళి మన యాడ్ బ్లూ అయితే తెచ్చుకుందాం. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ అయితే ఉంది. గైస్ మన యాడ్ బ్లూ సమస్య అయితే తీరింది. ఇక్కడ నుంచి కరెక్ట్గా మన ఆఫీస్ దగ్గరికి వచ్చినప్పటికైతే బండి అయితే ఆగిపోయింది. అంటే నేను సెల్ఫ్ ఆపేసాను 0% వచ్చిందని. అది ఇంక మళ్ళీ స్టార్ట్ అవ్వలేదు. దగ్గరలో 6 కిలోమీటర్లో షోరూమ్ ఉంటే వెళ్ళాను బకెట్ తెచ్చుకుందామని. ఆడు బకెట్ అయితే బండి ఉంటేనే ఇస్తారంట. బండి షోరూమ్కి రావాలంట. మనదేమో బండి స్టార్ట్ అవుతలేదు. మొత్తం 3000 చెప్పాడు అక్కడికి వచ్చి వేసినందుకు.